హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. ఈరోజు మీ ముందుకి వ్యాగనార్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2011 5వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 7వ నెల రిజిస్ట్రేషన్. అంటే 2026 7వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. సింగిల్ ఓనర్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క చేతి మీద నడిచింది. సింగిల్ ఓనర్, ఒరిజినల్ రీడింగ్ ఓన్లీ 37,000 కిలోమీటర్ తిరిగింది. ఓన్లీ 37,000 ఒరిజినల్ రీడింగ్. ఎందుకంటే 5/5 షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఇంకా స్టిల్ నవ్వు వాడుతున్నారు. ముందర టైర్లు వచ్చేసి ఒక 50% అంతే, ఇక 50% ఉన్నాయి. వెనక టైర్లు వచ్చేసి ఒక 30-40 మాత్రమే ఉన్నాయి. మిగతా వివరాలను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లాగే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 25వ తారీఖు వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి, చాలా నీట్గా ఉంది. వెహికల్ మాత్రం చూడండి. ఇంజన్ అయితే ఇక నెంబర్ 1 కండిషన్. ఓన్లీ 37,000. ముందటి టైర్లు చూడండి, షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే. సగం పైననే అరిగిపోయినాయి, సగం ఉన్నాయి. గ్రిప్ కొంచెం ఉంది. ఫ్రంట్ అద్దం ఒకటి మారింది, ఇది కూడా కొంచెం లైట్గా క్రాక్ వచ్చింది. కానీ బ్యానెట్ కానీ ఈ సైడ్ అద్దాలు కానీ మారలేదు. ఒరిజినల్ 2011 ఇది కూడా 11 షోరూమ్దే. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ, చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ఇక్కడ ఫుట్ బోర్డ్ దగ్గర. కానీ మిగతా అంతా ఒరిజినల్ ఉంది. ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ ఉంది. ఏ డోర్లు మారలేదు, అన్నీ ఒరిజినలే ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చూడండి, నీట్గా ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినల్. ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ, వెనక టైర్లు అయితే వాంటెడ్, ఇమ్మీడియట్లీ వేసుకోవాలి. చిన్న డెంట్ ఉంది ఇక్కడ. ఇక వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి. వెహికల్ అయితే ఈ టైర్ కూడా ఒక 30% ఉంది. జాకీ చూడండి, వీల్ పాన సెట్ మొత్తం అట్లాగే ఉంది. ఎక్కడ ఎలాంటి ఏం లేదు, ఎక్కువ వాడలేదు చూడండి. అసలే అంత నీట్గా ఉంది, ఎక్కడ రస్ట్ రాలేదు, చాలా నీట్గా ఉంది. డిక్కీ కూడా ఒరిజినలే, కాబట్టి చిన్న డెంట్ ఉంది డిక్కీకి అంతే. 2 పవర్ విండోస్ వస్తాయి, 2 వస్తాయి. ఓన్లీ 37,000 చూడండి. రీడింగ్ 100% జెన్యూన్ రీడింగ్. వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది, కొంచెం టైం పడుతుంది. ఏసీ వేసినప్పుడు బెల్ట్ సౌండ్ వస్తుంది, బెల్ట్ ఒకటి మార్చుకోవాలి కంపల్సరీ. పోయింది కొద్దిసేపు వస్తుంది అంతే, బెల్ట్ ఒకటి మార్చుకోవాలి. ఏసీ బెల్ట్ అది మార్చేసుకుంటే సరిపోతుంది. 100 రూపాయలు ఉంటుంది, 150 రూపాయలు. కొంచెం ఏసీ టైం పడుతుంది. ఓకే, ఏసీ చిల్డ్, చాలా చల్లగా వస్తుంది. సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి, చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఆయిల్ లీకేజ్లు కానీ ఏం లేవు. ఆప్రాన్స్ కూడా అన్నీ ఒరిజినలే ఉన్నాయి చూడండి, ఎక్కడ డిస్టర్బెన్స్ కాలేదు. బ్యానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది. ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన పనే లేదు, చేంజ్ చేసే ఉంది. ఇంజన్ మాత్రం నెంబర్ 1 ఉంది. బ్యాటరీ కూడా కొత్తదే, పట్టి కూడా ఒరిజినలే, బ్యానెట్ కూడా ఒరిజినలే, ఏం మారలేదు, అన్నీ ఒరిజినలే ఉన్నాయి. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది, తక్కువ తిరిగింది, ఒరిజినల్ ఉంది. కాకపోతే కస్టమర్ అయితే 2,35,000 ఫైనల్ ఇస్తా అంటుండు. ఎందుకంటే తక్కువ తిరిగిన వెహికల్ కాబట్టి కొంచెం డిమాండ్ ఉన్నారు. మీరు రండి, నేను మాట్లాడిస్తాను. నా నెంబర్ వచ్చేసి 9029496999. థ్యాంక్ యూ సో మచ్.